కేబుల్ ఆపరేటర్ల తరఫు నుంచి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 12 ఏళ్ల నుంచి అతను ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరొకసారి రాము గారిని వాళ్ళ టీంను అభినందిస్తున్నాము. ఈరోజు ఈ సమావేశానికి మా కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, కిషోర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, సురేష్ గారు, బన్నీ గారు అందరూ విచ్చేసారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా సిఎన్సి గ్రూప్ వాళ్ళు ఈ కేబుల్ ఇంటర్నెట్ సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఎల్సీఓ, ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్లస్ గ్రామీణ ఎంఎస్ఓలు అందరూ దీంట్లో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఆపరేటర్గా కొనసాగిస్తూ దాదాపు 35 ఏళ్ళు అయిపోయింది కేబుల్ ఆపరేటర్ల ప్రస్థానం జరిగి. కాబట్టి ఇంకా ముందు కూడా మనమందరం టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ సేవలను కూడా కేబుల్ ఆపరేటర్ అందిస్తే ఇంకా ముందు మన బిజినెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకొని ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందిగా కేబుల్ ఆపరేటర్ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ రావాలని మరీ కోరుతున్నాం. అదేవిధంగా రేపు దీని యొక్క ఇనాగరేషన్కి మంత్రి శ్రీధర్ బాబు గారు రేపు ఉదయం 11 గంటలకు వస్తున్నారు. ఆ టైంలో అందరం ఉండి అతని వెల్కమ్ చెప్తూ మన ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఆపరేటర్కు పిలుపునిస్తాం. గత 13 సంవత్సరాల నుంచి ఎక్స్పో పెట్టినా 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఉంది. అంటే 20 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా కేబుల్ టీవీ పట్ల ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పూజ్యులు పెద్దలు మా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి కేబుల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో మొదలైతే నాటి నుంచి వాళ్ళ టాప్ లెవెల్ వరకు కేబుల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరినీ డెడికేట్ చేస్తూ టెక్నాలజీ పట్ల కేబుల్ టీవీ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే టెక్నాలజీ పట్ల ఎప్పటికప్పుడు మేము వీసీపీ నుంచి వచ్చాం. ఇవాళ ఓటీటీ గాల్లో కూడా వైర్ లేకుండా కేబుల్ టీవీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ప్రసారాలు చేయగలుగుతున్నామంటే ఇట్లాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయబట్టి చాలా మంది ఆపరేటర్లు కొంతమంది తెలుసుకోలేక కోల్పోయారు వ్యవస్థను కూడా. వేరే వాళ్ళు అప్డేట్ టెక్నాలజీలో ఉన్నాడు నిలబడిపోతా ఉన్నారు. కేబుల్ టీవీ ఎక్కడికి పోలా, ఎప్పుడూ కేబుల్ టీవీ ఇండస్ట్రీ నిలబడే ఉంటుంది. కానీ టెక్నాలజీ అప్డేట్లో తెలుసుకునే విధానంలో కేబుల్ ఆపరేటర్ వెనకడుగు వేసిన వాళ్ళు దెబ్బతింటా ఉన్నారు. కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటర్, గ్రామాలలో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటరు, రూరల్లో ఉన్నవాళ్ళు, అర్బన్లో ఉన్నవాళ్ళు, సిటీల్లో ఉన్నవాళ్ళు కూడా దయచేసి కేబుల్ ఆపరేటర్లు అందరూ కేబుల్ టీవీ అందరితో ముగిసిపోయింది అనుకోకుండా ఏ విధంగా మనం కస్టమర్కి సేవలు చేయాలి. ఇవాళ మీరు చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నాయంటే కేబుల్ ఇండస్ట్రీ మీదే. ఎక్కడైనా సరే ఎంటర్టైన్మెంట్ అనేది కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ ముఖ్యం. కాబట్టి ఆ ఇండస్ట్రీని బతికించుకునే విధానానికి కేబుల్ టీవీ ఆపరేటర్ నాంది పలకాలంటే ఈ ఎగ్జిబిషన్కి ప్రతి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ప్రతి వాళ్ళు లోకల్ ఛానల్ ప్రసారాలు చేసేవాళ్ళు ఏ విధంగా మనం ముందుకెళ్లాలంటే దాంట్లో మీరు పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. ముందుగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న మా రాముకి వాళ్ళ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నిజంగా చాలా సంతోషమైనటువంటి నేను నా పేరు ప్రభాకర్ రెడ్డి. గత 30 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఇప్పుడు గౌరవ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. చాలా సంతోషమైనటువంటి రోజు ఇవాళ. నిరంతరం నిమిషాలు ఇవాళ ఎగ్జిబిషన్ అయిపోయిన నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిబిషన్ వరకు ఒక పట్టుదలతో, ఏకాగ్రతతో, ఒక విల్ పవర్తో, అది సర్వసాధారణంగా కారణజనుడని నేను భావిస్తాను. ఎందుకంటే మా బాబును
డబ్బు వచ్చినా రాకపోయినా ఇది ఒక సొసైటీలో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా, ఇది కేబుల్ ఆపరేటర్ల వరకే కాకుండా ఎంఎస్ఓలు కాకుండా ఇండస్ట్రీస్కే కాకుండా సామాన్య మానవునికి కూడా ఈ వాట్ ఈస్ టెక్నాలజీ. మా ఇంట్లో కేబుల్ టీవీ రాలేదు, దీనికి టెక్నాలజీ ఎట్లా మారుతున్నది, ఎంత మారుతున్నది ప్రేక్షకులు కూడా గుర్తించేటటువంటి విధంగా తను ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందుకోసం మొట్టమొదటి చిన్న తమ్ముడు ప్రారంభించింది ఈ ఎగ్జిబిషన్ స్టార్టింగ్ ప్రారంభించింది కూడా మేమే. అది నిరంతరం మా ఎంకరేజ్మెంట్తో మా స్ఫూర్తితో ముందుకు పోతూ ఎంతో గణనీయంగా వైభవంగా నడిపిస్తున్నాడు. ఇదంతా ఆషామాషి కాదు. ఈ ఆర్గనైజేషన్ చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి, హార్డ్ వర్కింగ్ ఉండాలి. నేను అంటున్నా కదా, ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ డే ఫిక్స్ అయ్యేంత వరకు దీని మీదనే ఫాలో అప్ ఉంటాడు. ఆల్ వరల్డ్ వైడ్గా కొన్ని కంట్రీస్లో, హైదరాబాద్ మన ఇండియా వైజే కాకుండా ఇండియాలో ఉన్న స్టేట్సే కాకుండా వరల్డ్ వైడ్గా చేంజెస్ అవుతున్నటువంటి కంట్రీస్ కూడా పోయి అక్కడ యూఎస్లో ఏ టెక్నాలజీ ఉన్నది, సింగపూర్ లేదున్నది, ఆస్ట్రేలియా లేదున్నది, లండన్ లేదున్నది అనేటువంటి ఫారిన్ కంట్రీస్లలో కూడా ఒక అబ్జర్వేషన్తో ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా కొంతమందిని ఈ టాల్స్లను కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడు అనేటటువంటి చాలా అందరితో సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ముఖ్యంగా ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే ఆయనకి ఇంకా ఉత్సవం పెరుగుతుందనే ఉద్దేశంతో మా తమ్ముడు చిన్న తమ్ముడు రాము గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నేను తర్వాత ప్రతి సంవత్సరం ఇది ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్ అయినటువంటి సందర్భం, మంత్రులు, స్పీకర్లు అందరితో దీనికి వాళ్ళు కూడా పొలిటికల్గా ఏ గవర్నమెంట్ పవర్ ఉన్నప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబు గారు చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇక అన్ని కేటీఆర్ వాళ్ళందరూ అన్ని రాజకీయ నాయకులు కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఈయన ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఈ టెక్నాలజీని అభినందిస్తూ టెక్నాలజీ విషయంలో ఎంతో అవగాహనతో ఉన్నది వాళ్ళ ప్రభుత్వాలు కూడా. కాబట్టి ఈ ఎంకరేజ్మెంట్ దొరికినందుకు ఇంత సస్యశ్యామలంగా నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నేను రేపు 11 గంటలకు శ్రీధర్ బాబు గారు టెక్నికల్ మినిస్టర్ ఆయన ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు, తెలంగాణలో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇది నా వంతు కృషి, నా బాధ్యత. ఎందుకు నిరుత్సాహపడాలి? 30 సంవత్సరాల నుంచి మనం ఈ వ్యవస్థలో ఉన్నాం. వేరే ఆల్టర్నేటివ్ వ్యవస్థలో పోలే మనం. ఇవ్వాలటి వరకు కూడా కేబుల్ ఆపరేటర్ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఆర్గనైజేషన్గానే ఉన్నాడు. ఇంకా ఈ పట్టుదలతో పనిచేస్తున్నాడు. కాబట్టి టెక్నాలజీని తెలుసుకొని ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంకా ముందు పోవాలంటే చెప్పి ప్రతి ఆపరేటర్ ఒక రెస్పాన్సిబిలిటీ, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతున్నది, మనం పెరగాలి, మనం పెరుగుతున్నప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి కేబుల్ ఆపరేటర్, హైదరాబాద్లో ఉన్న కేబుల్ ఆపరేటర్ కూడా చాలా పెద్ద ఆపరేటర్స్ ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమానికి రేపు గౌరవ మంత్రి గారు వచ్చి నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాదే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా నాకు అందరితో సుపరిచితం ఉన్నది. కాబట్టి ప్రతి ఆపరేటర్ మీరు రావాలి, డెఫినెట్గా ఇనాగ్రేషన్ చేయాలి, ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ కావాలి. తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నా. దాంతోపాటు రాజకీయ నాయకులను కూడా మేము అందరినీ ఇన్వాల్వ్మెంట్ ప్రమాణం టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు మీ అందరికీ పత్రికా మీడియా తమ్ముళ్ళకు కూడా ఈ టెక్నాలజీ చాలా అవసరం. కాబట్టి నేను ఎగ్జిబిషన్కి ఆర్గనైజర్ని 13th CNC ఎక్స్పో కేబుల్ అండ్ కన్వర్జెన్స్ ఇది రేపటి నుంచి అంటే 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం 11 గంటలకి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇచ్చేస్తున్నారు ఇనాగ్రేషన్ చేసే దానికోసం. అలాగే మిగతా 2 రోజుల ఎగ్జిబిషన్, సెమినార్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లకి, MSOలకి, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి, OTT ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్గా జరుగుతూ ఉంది. రోజు టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ విషయంలో కానీ, బ్రాడ్కాస్టింగ్లో కానీ దీనికి సంబంధించి అంతా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి అప్డేట్కి సంబంధించి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిటర్స్ని కూడా తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజెంట్ చేసే దానికోసంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 200 స్టాల్స్, 350 గ్రామ్స్ వరకు అందరూ డిస్ప్లే చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ని ప్లాటినం స్పాన్సర్గా T-Fiber, అలాగే డైమండ్ స్పాన్సర్గా క్లారాన్ ఫైబర్ ఆప్టిక్స్, అలాగే గోల్డ్ స్పాన్సర్స్గా పైనీర్ డిజిటల్ టీవీ, OTT ప్లే, RVR OTT ప్లే, మరియు ఈ సిల్వర్ స్పాన్సర్స్గా స్మార్ట్ ప్లే,
GTPL, సైరోటెక్, అసోసియేట్స్ కన్సల్స్గా రేడియస్ టెలికామ్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే చాలా కంపెనీలకు సంబంధించి అన్ని రకాల ఇంటర్నెట్కి సంబంధించి కానీ, బ్రాడ్బ్యాండ్కి సంబంధించి కానీ, OTT ప్లాట్ఫామ్ సంబంధించి కానీ, CC కెమెరాలకు సంబంధించి కానీ, అన్ని క్లౌడ్ నెట్వర్క్స్ వీటికి సంబంధించి అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు, సెమినార్లు జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గత 12 సంవత్సరాలుగా మన రాము గారు కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి కేబుల్ ఆపరేటింగ్ టెక్నాలజీ పరంగా ఎప్పటికీ నూతన ఒరవడిని అందించే విధంగా సౌత్ ఇండియాలోనే #1 ఎగ్జిబిటర్గా మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుపుకోవడం కేబుల్ ఆపరేటింగ్ పక్షాన రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విషయంలో కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో మనం మన నెట్వర్క్ కాపాడుకోవాలంటే వచ్చే టెక్నాలజీ మొత్తం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అవుతాం మన రంగంలో. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక. దాదాపు ఎగ్జిబిషన్ పేరుతో చాలా వ్యక్తులు పెట్టినా కానీ ఆపరేటర్లు కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక నిరాశక్త వేరే దాంట్లో ఉంది. కానీ మన హైదరాబాద్లో జరిగే CNC ఆధ్వర్యంలో జరిగే ఎగ్జిబిషన్ అంటే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఆపరేటర్ అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి రాము గారిని మరొకసారి అభినందిస్తూ ఎల్సీఓలందరూ కూడా ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని తమ నెట్వర్క్లో అప్గ్రేడ్ చేసుకొని తమ వృత్తిని కాపాడుకోవడానికి ఒక మంచి వేదిక అని చెప్పేసి తెలియజేస్తుంది.